హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కుంభమేళా గురించే మాట్లాడుకుంటున్నారు. కుంభమేళాకు వెళ్ళారా? అక్కడ నదిలో స్నానం చేశారా? ఇంతకీ ఈ కుంభమేళా అంటే ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది? కుంభమేళా అసలు ఎలా ఆవిర్భవించింది? మొదలైన విషయాల గురించి పూర్తిగా మీకు వివరించడానికి ఈ వీడియో చేశాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? అసలు కుంభమేళా ఎలా ఆవిర్భవిస్తుందో తెలుసుకుందాం. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం కల పదం. దీన్ని కలశమని కూడా అంటాము. మన భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, కలయిక, జాతర అని చెప్పొచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకనే కుంభమేళా అంటారు. ఈ కుంభమేళాకు సూర్యుడు, బృహస్పతి గ్రహాల యొక్క స్థానాలని ఆధారంగా చేసుకుని ఈ వేడుకని జరుపుతారు. ఈ సూర్యుడు, బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రదేశాలలో ఈ కుంభమేళను జరుపుతారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వరంలోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య అమృత కుండ కోసం భీకరపోరు జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఆ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని నమ్ముతారు. సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయోగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకొక్కసారి అలహాబాదు మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ మహాకుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ పవిత్రమైన మహాకుంభమేళా పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలా మంది నమ్మకం. ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలను ఇస్తాయని చాలా మంది నమ్ముతారు. జనవరి 29 వచ్చే అమావాస్యని మౌని అమావాస్య, అమావాస్య వేళ చేసే స్నానాల అన్నింటిలోనూ ఇది ఉత్తమమైన స్నానంగా పరిగణిస్తారు. ఈ కాలంలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి మౌని అమావాస్య వేళ దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ. ఎందుకు మహాకుంభమేళకు అంత ప్రత్యేకత? మహాకుంభమేళ హిందూ పురాణాల్లో లోతుగా పాతుకుపోయింది. ప్రయాగరాజ్, హరిద్వార, ఉజ్జయిని మరియు నాసిక్ అనే 4 ప్రదేశాల్లో అమృతం యొక్క చుక్కలు చిందినట్లు నమ్ముతారు. ఈ ప్రదేశాలు కుంభమేళాను నిర్వహిస్తాయి.
అయితే ప్రయాగరాజ్ 3 నదుల సంగమం కారణంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. గంగా, యమున మరియు ఆధ్యాత్మిక సరస్వతి ఈ 3 నదుల కలయిక ఇక్కడ ఉండడం వల్ల లక్షలాది మంది యాత్రికుల కోసం మహాకుంభమేళ పవిత్ర జలాల్లో, ముఖ్యంగా ప్రయాగరాజ్లో స్నానం చేయడం ద్వారా వారి పాపాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. 144 సంవత్సరాల మహాకుంభమేళాకు మరింత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఖగోళ అమరికతో సమానంగా ఉంటుంది. ఇది చాలా శుభప్రదమైనది. ఇక ఈ ప్రయాగరాజ్లోని కుంభమేళ విశేషాలేమిటో తెలుసుకుందాము. ఇక్కడ నాగ సాధువులు మరియు సాధువులు, ఈ పవిత్ర సన్యాసులు ఒక ప్రధాన ఆకర్షణ. వారి భక్తి మరియు ప్రత్యేకమైన అభ్యాసాలు వారిని చూడడానికి మనోహరంగా ఉంటాయి. వారు షాహీ స్నాన్ అని పిలువబడే మొదటి ఆచార స్నానానికి నాయకత్వం వహిస్తారు. షాహీ స్నాన్ అంటే రాయల్ బాత్. ఈ ఆచారం అపారమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతున్నారు మరియు ఇది కుంభమేళాలో అత్యంత పవిత్రమైన భాగం. సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ కుంభమేళాలో సంప్రదాయ నృత్యాల నుండి సంగీతం వరకు ఈ కార్యక్రమము భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకొకటి ఆధ్యాత్మిక ప్రసంగాలు. ఇక్కడ ప్రత్యేక గురువులు మరియు ఆధ్యాత్మిక నాయకులు జీవితము, ఆధ్యాత్మికము మరియు భక్తిపై జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఈ 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళ పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారము తొలి పుణ్య స్నానముతో ఈ మహాక్రతువును యూపీ సర్కారు శ్రీకారం చుట్టింది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమము ప్రాంతంలో నిర్వహించే మహాకుంభమేళాకు దేశ విదేశాల నుండి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసింది. మహాకుంభమేళ సోమవారం లాంఛనంగా ప్రారంభం అయింది. దీనికి 2 రోజుల ముందు నుండే శనివారమే 25 లక్షల మంది ప్రజలు పవిత్ర స్నానాలను ఆచరించారని అధికారులు తెలిపారు. ఇక కుంభమేళా ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో తరచుగా పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తుందని, ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు, సామాజిక ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని సీఎం ఉద్ఘాటించారు. ఇక ప్రభుత్వ భవనాల సహా మహాకుంభమేళా జరిగే చోట భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని కళ్లకు కట్టినట్లు కనిపించే పుడ్య, తైలవర్ణ చిత్రాలను రూపొందించారు. పూర్ణ కుంభ, శంకు ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ మహాకుంభమేళకు ఇలా రకరకాల వాహనాలలో ఎక్కడెక్కడో ప్రదేశాల నుండి సాధువులు, గురువులు ఇలా విన్యాసాలు చేసుకుంటూ మహాకుంభమేళాను దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడికి తరలి వచ్చే కోట్లాది మంది భక్తులకు అనేక సౌకర్యాలను, వసతులను ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాని దర్శించుకోవడం మానవ మాతృలలో కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కుంభమేళాను దర్శించుకొని అక్కడ నదీ స్నానం చేయవలసిందిగా కోరుతున్నాము. అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసము ఇలా టీవీల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అక్కడ జరిగే విశేషాలను ప్రత్యక్షంగా చూపించడం ద్వారా మీరు కూడా కుంభమేళా నదిలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.
ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకుంభమేళ గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.